మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించిన ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. రోదే. ఈమె చిన్నది. అయితే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉంటారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళ గురించి దేవుడు చాలాసార్లు ప్రస్తావించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ రోదే గురించి దేవుడు ఒక్కసారే లిఖింపజేశాడు. అది అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో లిఖించబడి ఉంటుంది ఆమె గురించి. అయితే హేరోదు దినముల యందు పేతురు గారిని చెరసాలలో వేయిస్తారనమాట. చెరసాలలో వేయించినప్పుడు సంఘం పేతురు గారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరియా ఇంటి దగ్గర సంఘం పేతురు గారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయితే యేసుప్రభు గారు ఒక దూతను పంపించి పేతురు గారిని విడిపిస్తారు. మొదటి కావలి, రెండో కావలి దాటిన తర్వాత వీధి చివరన పేతురు గారిని వదిలిపెట్టి దూత వెళ్ళిపోతుంది. అప్పుడు పేతురు గారు ఎక్కడైతే ప్రార్థన జరుగుతూ ఉంటుందో అక్కడికి పేతురు గారు వచ్చి తలుపు తడుతూ ఉంటారనమాట. అప్పుడు ఈ రోదే అనే చిన్నది పేతురు గారి స్వరం విని పేతురు గారు వచ్చారు అని చెప్పిద్ది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? 14వ వచనం. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక వెలుపలకు పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అసలు వాళ్ళు సంఘం అంతా ప్రార్థన చేసేది ఎందుకు? పేతురు గారు విడిపింపబడాలని. ఈ రోదే అనే చిన్నది విశ్వాసంతో పేతురు గారు జస్ట్ స్వరం విని పేతురు గారు వచ్చారు అని చెప్పి వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారు? నువ్వు పిచ్చిదానివని హేళన చేశారు. మనం కూడా అంతే. మన అవసరం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. అవిశ్వాసంతో ఇది జరిగిద్దిలే, జరుగుతుందా అన్నట్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆ రోదే అనే చిన్నది విశ్వాసంతో పేతురు గారు వచ్చారు అని నమ్ముతుంది.